అందరికీ హాయ్. ఈవినింగ్ స్నాక్స్గా గోధుమ పిండితోటి ఇలా అయితే పాస్తా చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దాం. గోధుమ పిండి అయితే ఇలా చపాతీ ముద్ద కన్నా కొద్దిగా గట్టిగా కలిపి పెట్టుకోండి. తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ఫోక్ అయితే తీసుకొని ఇలా పాస్తా లాగా రెడీ చేసి ఒక 10 మినిట్స్ ఆరనివ్వండి. మరీ మందంగా కాకుండా పలచగా కాకుండా ఇలా అయితే చేసుకోండి. బాగా మరుగుతున్న వాటర్లో వేసుకొని ఒక 15 మినిట్స్ అయితే వీటిని ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకొని ఒక బాణలు అయితే పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో అయితే కట్ చేసి పెట్టి వేసుకోవాలి. ఈ టమాటా ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, వేయించిన జీలకర్ర ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని మసాలాలని మాడిపోకుండా ఒక టీ గ్లాస్ పాస్తా ఉడకపెట్టుకున్న వాటరే పోసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడే ఉప్పు, మ్యాగీ మసాలా ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కూడా వేసి ఉడికించుకున్న పాస్తా కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అన్నీ బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఒక్క నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి. భలే ఉంటుంది. చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.